మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడే పుట్టెను. ఓకే, థ్యాంక్ యూ. మరి ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరి ఇప్పుడు గిఫ్ట్స్ ఇచ్చిన ఈ శాంతా క్లాస్ సార్కి మరి ఇచ్చినందుకు చిల్డ్రన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి చిల్డ్రన్స్ అందరూ క్లాప్స్ కొట్టండి శాంతా క్లాస్ అందరి గురించి. చాలా సంతోషం. అసలు ఈ గిఫ్ట్స్ ఇవ్వాలని థాట్ వచ్చిన సార్ కూడా క్లాప్స్ కొడదాం. మరి చాలా మంచి థాట్ అది. ఎందుకంటే గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు పిల్లలందరికీ చాలా హ్యాపీ, చాలా సంతోషం. మరి పేరెంట్స్ మీద చాలా అటెన్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎంత అయినప్పటికీ మళ్ళీ కొన్ని సమ్ టైమ్స్ పిల్లలు మళ్ళా పేరెంట్స్ వల్ల డిసప్పాయింట్స్ గా ఉంటూ ఉంటారు. మనకు ఎంతో పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ లో వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చి మంచిగా చదవమని చెప్తున్నా సరే వాళ్ళు చదవకుండా డిసప్పాయింట్ గా ఉంటూ ఉంటారు. మరి డిసప్పాయింట్స్ అనేది ఏ పేరెంట్ ఏ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వరండి. అది ఓన్ గా ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీ లాగా డిసప్పాయింట్స్ ఉంటుంది. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు. గాడ్కి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి మన నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఫుల్ఫిల్ అయిన తర్వాత మరలా డిసప్పాయింట్స్ గా ఉంటూ ఉంటారు. దానికి రూట్ కాజ్ ఏంటని మరి దేవుడు ఒకసారి ఆలోచించినప్పుడు ఈ డిసప్పాయింట్స్ కావాల్సినవన్నీ పొందుకుంటున్నారు, కావాల్సినవన్నీ పొందుకుని ఈ డిసప్పాయింట్ గా ఉండడానికి కారణం ఏంటని ఆలోచన చేసినప్పుడు దానికి సింపుల్ నేచర్ అని ఆయన రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేశాడు దేవుడు. కాబట్టి మనిషి తన శక్తితో, బలంతో, తెలివితో ఆ యొక్క లక్షణాల నుంచి బయటకు రాలేకపోతున్నాడు. కాబట్టి దేవుడే తన కుమారుడిని లోకానికి యేసుక్రీస్తుగా జన్మించి ఆ డిసప్పాయింట్స్ అనే సింపుల్ నేచర్ని తీసివేయడానికి ఆయన క్రాస్ మీద మరి బలియర్పణగా మరి చనిపోయాడు. కాబట్టి మనందరినీ ఆ సింపుల్ నేచర్ నుంచి రక్షించి సేవ చేసి మనల్ని వెనక్కి వెళ్ళకుండా మరి ఎగదికెళ్ళడానికి ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే మీనింగ్ అంటే ఆయన ప్రతి ఒక్కరిని సేవ చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మన కోసం చనిపోయాడని, తిరిగి మరలా మూడో దిన సజీవంగా లేచాడని ఎవరు యాక్సెప్ట్ చేస్తారో వారు డెఫినెట్ గా ఆ డిసోబిడియన్స్ అని సింపుల్ నేచర్ నుంచి బయటకు రాగలుగుతారు, దానిని ఎగరికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ మాటలు నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.